యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం అనే ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా పనిచేస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. సహజ మేధస్సు మరియు కృత్రిమ మేధస్సు, ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం భాగం 1. మానవ శరీరం కృతి వలన ప్రకృతి ఇచ్చినటువంటి వరం. మానవ శరీరం కృతి ద్వారా ఏర్పడినది. మానవుడంటే ఆత్మ. ఆ మానవుడి యొక్క కృతి అంటే పూర్వం చేసినటువంటి కర్మ వలన ప్రకృతి ఈ శరీరం మనకు ప్రసాదించింది. మానవుడి లాంటి యంత్రాన్నే ఆవిష్కరించాలని చూస్తున్నాడు. భగవంతుడు ఇచ్చిన దేహం అనే యంత్రం మరియు యంత్రం మాత్రమే సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. భగవంతుడు ఇచ్చిన దేహం అనే యంత్రాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు. కానీ మానవుడు లాంటి కృత్రిమ యంత్రాన్ని తయారు చేస్తారు. ఈ మాట మానవులందరికీ వర్తించదు. కొందరి మానవులకు మాత్రమే ఈ పైత్యం వలన అందరికీ రుద్దబడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ సృష్టి మేధస్సుతో మాత్రమే నిర్మితం కాలేదు. ప్రేమతో, ప్రజ్ఞతో మరియు భావతత్వములతో ఏర్పాటు చేశాడు. ప్రజ్ఞ మరియు ప్రేమ రెండు వేర్వేరు కాదు, రెండు ఒకటే. ప్రజ్ఞ అయినా ప్రేమ అయినా రెండు ఒకే అహంకారం ద్వారా మాత్రమే వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తి ప్రజ్ఞ వ్యక్తం చేసినా, ప్రేమ వ్యక్తం చేసినా, ఒకవేళ ఇంకా ఏదైనా చేసినా ఆ అహంకారం ద్వారా మాత్రమే వ్యక్తమవుతున్నాయి. ప్రజ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం, జ్ఞానం. ప్రజ్ఞానం పరమాత్మ యొక్క జ్ఞానం, ప్రజ్ఞానం. అందుకే ప్రజ్ఞానం అనేది బ్రహ్మ అని అన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞాశాలి అంటే బ్రహ్మవేత్త. ప్రజ్ఞాశాలి అంటే ఏదో ఒక గొప్ప ఏదో ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసి అది మాత్రమే కాదు. అది కాదు ప్రజ్ఞ అంటే. అది జ్ఞానం అన్నమాట. ప్రజ్ఞ అంటే 3 కాలాల గురించి ఊహించేవాడు. ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఇంకొక ఫలితం వస్తుంది అంటే ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళే ప్రజ్ఞావంతులు. జ్ఞానం కానీ అంతటి ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళు అరుదుగా కనపడుతూ ఉంటారు. కానీ ఆత్మజ్ఞానం పొందినటువంటి జ్ఞానం అంటే పొందినటువంటి వాళ్ళు మనకు తరచుగా అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. ఆత్మజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు పురాణం లేదా ఇతిహాసం లేదా వేదాంతం మరియు ఉదాహరణకు యోగములు. ప్రజ్ఞ, జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం. విజ్ఞానం జీవాత్మ పరమాత్మ పొందుగోరు మార్గ మధ్యంలో ఉపయోగపడు సాధనములు. అంటే మనకు ఏదైనా ఒక విజ్ఞానం కానీ ఏదైనా మనకు ఆత్మజ్ఞానం పొందాలి అంటే, లేకపోతే మనిషి ప్రజ్ఞావంతుడు కావాలి అంటే ముందు మనకు భౌతికంగా కొన్ని విషయాలు తెలియాలా. భౌతికంగా ఉండేటువంటి కొన్ని విషయాలు తెలియాలా. అటువంటి దాన్నే విజ్ఞానం అని అంటారు. ఉదాహరణకు మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి సైన్స్ లేదా భౌతిక కర్మలు, మేధస్సు, యజ్ఞములు, కళలు, ధర్మశాస్త్రాలు, సైన్సు అని చెప్పబడుతున్నటువంటి విజ్ఞాన శాస్త్రం. ప్రజ్ఞానం పై వాటిల్లో ఏదో ఒకటి దాని గురించి కాస్తో కూస్తో పరిజ్ఞానం కలిగి ఉంటుంటాం. పరిజ్ఞానం పై వాటిల్లో ఏదో ఒక దాంట్లో కాస్తో కూస్తో పరిజ్ఞానం కలిగి ఉండడం. ఉదాహరణకు దీన్నే జనరల్ నాలెడ్జ్ అంటారు, లేకపోతే కామన్ సెన్సు, లేకపోతే మేధస్సు, పూర్వజన్మల వలన కొంచెం మేధస్సు రావడము అలా అని అంటారు. సహజ మేధస్సు, కృత్రిమ మేధస్సు. సహజ మేధస్సు, కృత్రిమ మేధస్సు. మానవుడు లాంటి యంత్రాన్ని ఆవిష్కరించాలి అని చూస్తున్నాడు. కానీ సహజ మేధస్సు కూడా కృత్రిమ మేధస్సు అని గుర్తెరిగించిన వారే యోగులు.
అది ఎలానో ఈ ఈ ఈ స్లైడ్స్లో మనం ఒక్కొక్కటి చూస్తాము. సహజ మేధస్సు ఈక్వల్ టు కృత్రిమ మేధస్సు ఈక్వల్ టు సహజ మేధస్సు ఎలానో ఇక్కడ చూస్తాం. కృత్రిమ మేధస్సు అని అన్నారే కానీ కృత్రిమ జ్ఞానం అనలేదు, కృత్రిమ ప్రజ్ఞానం అనలేదు. ఒకవేళ ప్రజ్ఞానం లేదా జ్ఞానం అని ఉంటే కృత్రిమ మేధస్సు తయారు అయ్యే యంత్రాలు కూడా మానవులకి ఉన్నట్లే స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. కృత్రిమ మేధస్సు మొదట కళలపైన ప్రయోగించబడినది. ఒకప్పుడు సంగీతం అనేది సంగీత కళాకారుడు కానీ లేకపోతే నాట్య కళాకారుడు కానీ ఉంటేనే మనకు వాటిని ఆస్వాదించేవాళ్ళు. తర్వాత కాలంలో మనకు గ్రామ్ఫోన్ రికార్డులు, తర్వాత టేప్ రికార్డులు అవి వచ్చాయి. అప్పటి నుంచి మనుషులకి సంగీతం అనేది కొంచెం దూరమైంది, ఒక అందని ద్రాక్ష పండులాగా తయారైంది. అంటే మనకు సహజంగా వచ్చేటి. ఇప్పుడు ఈ టేపుల్లో అంతా సంగీతాన్ని ఎంత దొరకడం వల్ల అవి మనకు పెద్ద విలువైనటిగా వాటి విలువ పెరిగిపోయినాయి. కళలు కేవలం కళల కోసమే కాదు, నటన, సంగీతం, నాట్యం కోసమే అయితే, కళల కోసమే అయితే సీడీలు, టేప్ డ్రైవ్లు, పెన్ డ్రైవ్లు, రేడియోలు పాటలు పాడగలవు, నాట్యము చేయగలవు, ఆడగలవు. చిత్రలేఖనం కేవలం చిత్రలేఖనం కొరకు మాత్రమే అయితే ప్రింటర్లు అనే యంత్రాలు కూడా చిత్రించగలవు. శిల్పకళ కేవలం శిల్పాలు చెక్కడం కోసం మాత్రమే అయితే 3D ప్రింటర్లు కూడా అద్భుతంగా శిల్పాలు చెక్కగలవు. కాబట్టి కళలకు అతీతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆత్మజ్ఞానమే విలువైనది. భవిష్యత్తులో దేనికి విలువ ఉండదు. భవిష్యత్తులో దేనికి విలువ లేకుండా చేస్తాయి కృత్రిమ మేధస్సు యంత్రాలు. కేవలం ఆత్మజ్ఞాన స్థాయిలో మరియు యోగ స్థాయిలో కర్మ, దయా, కరుణ, ధర్మాలకు మాత్రమే విలువ ఉంటుంది. భగవంతుడు లేదా సృష్టి లేదా కాలం దృష్ట్యా మానవుడు ఒక యంత్రం. మానవుడు లాంటి యంత్రాన్ని ఆవిష్కరించాలని చూస్తున్నాడు. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహం అనే యంత్రాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు. ఈ సృష్టి మేధస్సుతో నిర్మితం కాలేదు, ప్రేమతో మరియు భావతత్వములతో ఆవిర్భవించబడినది. ఒక్కొక్క పరిధిని దాటుకుంటూ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మనం ఈనాడు ఈ పరిధికి వచ్చాము, ఈ స్థాయికి వచ్చాము మనం. మాయదారి మరలా బండిరా, ఈ మాయదేహం మారుచక్రములతో అమరి ఉన్నది. రెండులో ఒకటి ఉంది, కానీ ఒకటిలో రెండు లేదు. సత్యలోకము మరియు గోలోకంలో ఏకీకృతమైన భగవంతుని ప్రేమతత్వము భూలోకం వచ్చేసరికి ధ్రువతత్వము సంతరించుకుంది. అలా భూలోకంలో ప్రకృతి దృష్ట్యా స్త్రీజీవి, పురుషజీవులుగా ఆవిర్భవించాయి. ప్రతి జీవుల్లో స్త్రీజీవి, పురుషజీవులుగా ఆవిర్భవించారు. కామము అగ్నితత్వము. ప్రేమ, భావావేశములతో స్త్రీ పురుషుల జీవులు సంగమిస్తే కొత్త సృష్టిని తయారు చేస్తారు. అలానే స్త్రీ పురుష జీవులు సంగమించి కొత్త జీవిని సృష్టించి చేస్తున్నారు. ఇది సహజ పద్ధతి. అలా కాదండి, మేము కాలంలో భగవంతుని ద్వారా ఆవిర్భవించిన సృష్టిని మేము అంగీకరించము, దానికి వ్యతిరేకంగా దీనికి పోటీగా కొత్త సృష్టి చేస్తాము అని దీక్ష పూని చేసిన చివరికి ఇప్పుడు మానవ రూపం లాంటి తన్మన్ యంత్రాంగమే చివరికి సంభవిస్తుంది. ఒకవేళ మానవ రూపంలో కాకుండా ఏ ఇతర ఆకృతిలో రోబోలు తయారు చేసినా వాటి వలన మానవులకి అంతగా ఉపయోగం ఉండదు. వాటికి ఉపయోగం ఉండదు. సృష్టిలో కర్మ పెరిగిపోతుంది అంతే.
వాటి వలన మానవులకి కూడా అంతగా ఉపయోగం ఉండదు. మానవులను ఇంకా ఎక్కువ చేస్తే మానవులనే అవి బానిసలు చేస్తాయి. వాటి వాటికి కాని వాటికి ఆ, ఖచ్చితత్వం ఎక్కువ. అన్ని విధంగా స్పీడ్లో కానీ, మేధస్సులో కానీ, అన్నిట్లో కానీ. ఉదాహరణకు మనకు ఒక కంప్యూటర్ బేస్డ్ ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి. ఆ కంప్యూటర్ బేస్డ్ ఆర్గనైజేషన్లో కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తేనే వాడికి ఏమైనా చేస్తారనమాట. అదే పూర్వకాలంలో అయితే పోనీలే అని చెప్పి నోట్లో రాసేసి సహజ మేధస్సు ద్వారా ఉపయోగపడుతున్నటువంటి రోజుల్లో పక్కన పెట్టేవాళ్ళు, కొంచెం ఏదో ఒక పని కానిచ్చేవాళ్ళు. కృత్రిమ మేధస్సు అంటూ ప్రత్యేకంగా లేదు. మానవుని మేధస్సే కృత్రిమ మేధస్సుగా, మానవుల యొక్క కృతి అంటే కర్మ ద్వారా ఏర్పడిన మేధస్సే. ఏ విధంగా అయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఒక డేటా సెంటర్లో లేదా ఒక రోబోటిక్ డెవలప్మెంట్ సెంటర్లో హార్డ్వేర్ని సాఫ్ట్వేర్లతో ట్రైన్ చేస్తారో, సాఫ్ట్వేర్ అల్గార్థమ్స్తో ట్రైన్ చేస్తారో, ఆ తర్వాత ప్రొడక్షన్లో పెడతారో, అలాగే ప్రాచీన సనాతన ధర్మంలో చిన్న వయసు నుండే వారికి సంస్కృతం అనే సాఫ్ట్వేర్ విధానం మరియు కర్మ విధానాన్ని నిర్దేశించడం ద్వారా ఆయా వర్ణాలలో ఉండేటువంటి శిశువులు లేదా పిల్లలు ట్రైన్ అయ్యి, అంటే ఆ శిక్షణ పొంది వివాహం అనే విశ్వ సంసారంలోకి ప్రవేశించి విశ్వోత్పత్తికి సన్నద్ధం అవుతారు. ఆ విధంగా మనకు మనుషులని సహజ మేధస్సుతో బతికేవాళ్ళు. సంస్కృతం అనేది ఒక సాఫ్ట్వేర్. అలాగే భారతీయులకు వాళ్ళ దేహాలలో మనసుల ద్వారా సంస్కృతం అనే అత్యుత్తమైన సాఫ్ట్వేర్ ఎక్కిస్తారు. ఇది పసికట్టిన పాశ్చాత్యులు మరియు అరబ్బులు ముందు భాష పైన దెబ్బతీసి తర్వాత మన పైన దెబ్బ వేశారు. సంస్కృతం కేవలం ఒక భాష మాత్రమే కాదు, నరుడు మరియు వైశ్వానరుడు యొక్క సంస్కరించబడిన శబ్దార్థ భావ వ్యక్తీకరణ విధానమే. మానవుని యొక్క విద్యుత్ అయస్కాంత క్షేత్రం యొక్క సహజ భాష. మానవుడి యొక్క మరియు విద్యుత్ అయస్కాంత క్షేత్రం యొక్క సహజ భాష. ఎందుకు ఈరోజు రోబోట్లకు మరియు కంప్యూటర్లకు సంస్కృతాన్ని వాడుతున్నారంటే, సంస్కృతం అనేది ఆకాశతత్వమైనటువంటి విద్యుత్ అయస్కాంత క్షేత్రం యొక్క సహజ భాష. మానవాకృతే మహోన్నతమైన ఆకృతి. మానవ రూపంలో కాకుండా ఏ ఇతర రూపంలోనో ఆకృతిలోనో రోబోలు తయారు చేస్తే మానవునికి సృష్టి ఆవిర్భావ తత్వాన్ని దర్శింపజేయలేవు. కేవలం ధర్మార్థ కామాలు మాత్రమే ఇస్తాయి. సత్యతత్వముతో ఆవిర్భవించిన ఈ మానవ దేహము, ఈ సృష్టి సత్యతత్వం ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి సాధ్యము. మనము భారతీయులము అందరూ మహాజ్ఞానులు అనుకుంటాము. అది కొంచెం వరకు కరెక్టే, కానీ ఆ జ్ఞానానికి కారణం వచ్చేసి సంస్కృతం అన్నమాట. వేదములు కేవలం భారతీయులకు మాత్రమే సొంతమని రుద్దబడినది. భారతదేశం బయట వేదములు ఒకప్పుడు పెద్దగా అంగీకరించలేదు. ఎందుకంటే వారికి అంత సూక్ష్మ జ్ఞానం లేదు. ఒకవేళ సూక్ష్మ జ్ఞానం ఉన్నా కానీ వాళ్ళను అక్కడ పాలకులు హింసించి చంపేసేవాళ్ళు. వేదములు కేవలం భారతీయులకు మాత్రమే సొంతమని రుద్దబడినది. కేవలం రుద్దబడిన భావజాలంలో బ్రతుకుతున్న మనము ఆది నుంచి విజ్ఞాన శాస్త్రంలో విదేశాలలో లేదు. అలాగే ఆది నుంచి అందరూ భారతీయులు మహాజ్ఞానులు, మహాయోగులు కారు. కానీ భారతదేశం అని చెప్పబడుతున్న ప్రాంతంలో జ్ఞానులు, ఋషులు యోగము ద్వారా దర్శించినటువంటి విషయాలు ఇతర సామాన్యమాలకు అవగత చేసుకునేటువంటి శక్తి ఉండేది. అందుకు కారణం సంస్కృత భాష. ఒకవేళ సంస్కృత భాష లేకనా ఉంటే
ఇతర మానవులకి ఆ విషయం చెప్పేదానికి చెప్పినా కానీ వాళ్ళు అవగతం చేసుకునేవాళ్ళు కాదు. ఆ సంస్కృత భాష ఉండడం మూలంగా ఇతర మానవులు అర్థం చేసుకున్నారు. భారతదేశంలో జన్మించిన సామాన్య మానవులకి, అంటే సామాన్య మానవుడు చిన్నప్పుడు అంటే అతన్ని ఒక చిన్న శిశువుని ఒక చిన్న మానవ రోబోగా పరిగణిస్తే, ఆ మానవ రోబోలకి అతి చిన్న వయస్సు నుంచే సంస్కృతం అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పరిగణించవచ్చు. అంటే సృష్టి వచ్చేసి ఒక కంప్యూటర్ అన్నమాట. మానవుల దృష్ట్యా విద్యుత్ అయస్కాంతం అంటే మనస్సు, విద్యుత్ అయస్కాంత క్షేత్రం అంటే మనస్సు. రోబోలు దృష్ట్యా విద్యుత్ అయస్కాంత క్షేత్రం అంటే మనసులాగా పనిచేస్తుంది. రోబోట్లో నుంచి కొంచెం మెమరీ ప్రాసెసింగ్ యూనిట్స్ మరియు కొంచెం డేటాబేస్, హార్డ్ డిస్క్లో డేటాబేస్ ఉంటుంది. దానికి ఒక ట్రాన్స్మిటర్ రిసీవరు పెట్టామంటే మన మనస్సు గల ప్రతి క్షణము ఎన్నో ఆలోచనలు విద్యుత్ అయస్కాంత క్షేత్రం లాగా కర్మ వలన విడుదల చేస్తూ ఉంటుంది. అలాగే రోబోట్లకు కూడా ఒక సెల్ ఫోన్ లాంటి డివైజు మరియు అలాంటిది పెడితే అది కూడా ఒక రోబోట్ లాగా ఒక మనిషిలాగా విద్యుత్ అయస్కాంత క్షేత్రంతో పనిచేస్తూ ఉంటుంది. మీ మనసు మీ ఇష్టం, మీ ప్యాకేజీ మీ ఇష్టం. సాఫ్ట్వేర్ అప్లికేషన్ ప్యాకేజీని బట్టే మన గాడ్జెట్ పనిచేస్తుంది. ఏ విధంగా అయితే సంస్కృత ఆంధ్ర భాషలో జ్ఞానము, శబ్దము, వ్యాకరణము శాస్త్రీయ పరిధిలో ఎక్కువో అదేవిధంగా మన మనసులో మంచి అత్యాధునిక అప్లికేషన్ ప్యాకేజ్ మరియు అత్యాధునిక అప్లికేషన్ సాఫ్ట్వేర్ ప్రతిష్ఠిస్తే అయిన సంస్కృతమైన భాషలని ప్రతిష్ఠిస్తే మనం కూడా అత్యాధునిక మానవులలాగా తయారవుతాము. మనకు అప్పుడు కృత్రిమ మేధస్సు, సహజ మేధస్సు అభేదం ఉండదు. కృత్రిమ మేధస్సు, సంస్కృత భాష ద్వారా ఏర్పడిన సహజ మేధస్సు రెండు సమానమవుతాయి. అప్పుడు మానవుల్ని యంత్రాలు శాసించవు, యంత్రాల్ని మానవులు శాసిస్తారు. సంస్కృత భాషని అది మన ఇష్టం అన్నమాట. మీరు ఏ ప్యాకేజ్ మీ మనసుల్లో ఇన్స్టాల్ చేసుకుంటారో అది మీ ఇష్టం. మీరు ఇంగ్లీష్ భాష నేర్చుకుంటామంటే ఇంగ్లీష్ భాష నేర్చుకోండి. అది అంత ఆధునిక భాష కాదు, అది ప్రకృతి భాష. అదే సంస్కృతి భాష సంస్కృతం, అది మీ ఇష్టము. ఇంకా ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి.